చేసుకుందామండి. అందులో కళ్ళు మూసుకొని తాగుస్తాం. మహోన్నతుడు సర్వాధికారి దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున అన్ని ఆయన వైశ్యాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం. గర్భఫలము మీరు ఇచ్చే గొప్పని వారికి చదివిస్తూ ఉంది. నాన్న, ఈ మా అదృష్టం భావించలేదు కానీ వారి ఎట్లా ఆ ప్రపంచ మీరు చూపిన అపారమైన కృప, ఆ సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అండ్ వారు ఏర్పరిచిన ఈ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమంలో అండ్ మొదటి నుంచి ఆఖరి వరకు మీరు మనీ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ప్రతి ఆరాధనలో కానీ వాకు విషయంలో కానీ కార్యక్రమంలో కానీ మీరే మమ్మల్ని నడిపించి మమ్మల్ని దయచేయమని వేడుకుంటాం. ఈ సంతోషకరమైన సమయంలో వారి కుటుంబంలో ఈ థ్యాంక్స్ గివింగ్ సమయంలో తండ్రి ఆయన సమస్త మహిమకర్తని పొందుకోమని వచ్చిన ప్రతి ఒక్కరు దీవించి ఆయన వాక్యం విని నేను వాటిని పొందుపరుచుకొని మా కుటుంబంలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం తిరిగి వెళ్ళాలని చూపించమని పెట్టుకున్నాం. ఎవరికి రావాల్సిందిగా తోడుకుంటండి. కార్యక్రమం అంతా చక్కగా జరిగించి ఎలాంటి వాతావరణం లేకుండా మీ మహిమాటనే ఈ స్థుతి కూటము ఈ థ్యాంక్స్ గివింగ్ సెరమనీ జరిపించమని పెట్టుకుంటున్నాం. ఏ స్నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం. అందరూ కూడా లేచి నిలబడి 9వ కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి ప్రభువు మగనే ప్రార్థించేదాన్ని పాట పాడుతున్నాం. అందరూ లేచి నిలబడాలని ప్రభు గారు కోరుతున్నాం. ప్రభు పేరిట నేను వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బిడ్డలు మనకి ఇచ్చే బహుమానంగా మనం ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం. ఆయన ప్రేమ రక్తానుబంధానికి కూడా సంతోషానికి కూడా వారు కారణాలు అవుతాయి. కనుక మరి మొదటిగా చూసినట్లయితే బిడ్డ దేవుని ప్రేమకు గుర్తుగా ఉంది. Child is the symbol of God's love. మనకి ఇచ్చిన బిడ్డ పెంచవలసిన విధానం అతని యొక్క పూర్వాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శీల సమాజపు అధ్యక్షురాలు
శ్రీమతి శారదా ఇజ్రాయిల్ గారు వచ్చి మరి దావీదు కీర్తనలు 16వ అధ్యాయం చదవాలని మనం చేస్తున్నాను. తర్వాత మన మధ్య శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగేను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని పుట్టు పట్టలేవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపదను, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. దేవుని పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో దేవుగా ఉండాలి. ఆమేన్. కళ్ళు వస్తుంటే ప్రార్థన చేస్తున్నాను. మా స్థుతులకు కారణభూతులై మా అనుగ్రహిస్తూ సమాజంగా సరళంగా కుటుంబంగా ఈ ఉదయ కాల సమయంలో స్ఫూర్తించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు. అని నీ మనిషిని ప్రేమించాడు ప్రభావ. వారి ప్రార్థనలు వెళ్ళిన వారికి మీరు ఇచ్చిన బహుమానములకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అని మీరు ఇచ్చిన బిడ్డను బహుమానాన్ని మీ పక్కన జ్ఞాపకవారిని అలంకరించమని పెరుగుతున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ స్తుతి కూడికలో ప్రభావ నీ నామం హెచ్చించబడేటట్టు, నీ నామం మహిమపరచబడేటట్టు మేము ప్రవర్తించగలన, మాట్లాడగలన, సాక్షులు వివరించగలన సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవుడు మరొకసారి మీ అందరి ముందు నేను సాక్ష్యం చెబుతూ నాకు గొప్ప జ్ఞానం ఇచ్చినందుకు దేవుడు నాకు వందనములు. ఎంత ఆనందపడి ఉన్నాను. నాకు హెల్త్ ప్రాబ్లం కూడా విపరీతమైన వామిటింగ్స్. నేను మరణపడలో ఉన్నానేమో అన్నట్టుగా అనిపించింది. దేవా, ఇది మీ చిత్రం అయితే నాకు శ్రేష్టమైన బిడ్డనివ్వండి ప్రభువా అని మాత్రమే నేను దేవుడిని అడిగి ఉన్నాను. నేను ఒక్కసారి వాటర్ తాగినా కూడా వామిటింగ్ అయ్యేది. నన్ను ఇంట్లో వాళ్ళు చూసి కూడా అసలు భరించలేకపోయారు, చూడలేకపోయారు. ప్రభువా, ఏంటి బిడ్డకు ఇంతగా వామిటింగ్స్ అవుతున్నాయి, ఏంటి ప్రభువా అని చెప్పి. కానీ మేము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము. దేవుడికి మాత్రమే మొరపెట్టగలము. దేవుడే నన్ను స్వస్థపరచాలి అని చెప్పి మన 9 months జర్నీ కూడా దేవుడే నా తోడుగా ఉండి శ్రేష్టమైన బిడ్డను మాకు ఇచ్చినాడు. మరి వామిటింగ్స్ అవుతున్నప్పుడు కూడా ప్రభు నాకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందో ఏమో, నేను అసలు తినట్లేదు కదా అని చెప్పి ఎంతగానో బాధపడి ఉన్నాను. మరి స్కానింగ్ వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు నాకు గొప్ప కార్యం చేసి ఉన్నారు. కొంతమందికి స్కానింగ్ లో కూడా చాలా టైం పడుతుంది, కానీ నేను ఏ రోజు వెయిట్ చేయలేదు. మరి వైద్యుడిగా ఉండి దేవుడే నాకు మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. మరి నేను చెకప్కి వెళ్ళాలన్నా కూడా ఎందుకంటే డాక్టర్ అక్కడ ఉంటున్నారు, మా ఊళ్ళో కూడా ఉన్నారు. కానీ నేను అక్కడ చూపించుకోవాలనుకున్నాను అనమాట. కానీ మా జర్నీలో కూడా ట్రావెల్ విషయంలో కూడా దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. మరి డెలివరీ అప్పుడు కూడా నాకు సీసెక్షన్ అయినప్పటికీ దేవుడు నాకు పూర్ణ స్వస్థత ఇచ్చి శ్రేష్టమైన బిడ్డను మాకు ఇచ్చిన్నారు. మరి ఈ సమయంలో కూడా ఆరోగ్యం నుండి ఇక్కడికి ట్రావెల్ విషయంలో కూడా పాపకు ఎటువంటి అనారోగ్యం లేకుండా కూడా దేవుడు మమ్మల్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదించినాడు. మరి ఇలాగే నా కొరకు, నా బిడ్డ కొరకు, నా కుటుంబం అందరి కొరకు మీరు ప్రార్థించాలని ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు దీవించుగాక. ఇప్పుడు నామకరణం జరుగుతుంది. చేస్తున్నాను. తండ్రి నామంలో అభిక్ష జాయ్గా నామకరణం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు తండ్రి నిపుణమైన శ్రేష్టమైన
అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ నామానికి మహిమకరంగా వర్ధిల్లునట్టు దీవించండి. బాలుడు, జ్ఞానవంతులు, వయస్సులు ఈ వ్యాపారాలు చేసి మేము మహిమపరచాలని వారు ఆశపడ్డారు. వారు ఆశను తీర్చండి. ఆ బిడ్డ ద్వారా మీరు మహిమ పొందండి. అతను పుట్టడం వల్ల అనేక సంతోషించారన్నట్టుగా ఈ బిడ్డను బట్టి సంతోషించినట్టు ఆ బిడ్డ కూడా ఆ జాయ్, ఆ సంబంధాన్ని అందించినట్టు దీవించండి. ప్రతి విధమైన సంబంధమైన తీరుతో నింపండి. అంతేకాకుండా సంబంధమైన ఏ ఒక్క బలహీనత, ఏ శక్తి కూడా ఆడుకున్నట్టు ఇశ్రాయేలు గృహాలు చిన్నపిల్లలకి సంహారుడు దాటివేయడం, అలాగే ఈ బిడ్డ చుట్టూ ఈ పెంచే కాపులు వేసి భద్రపరచండి. ఇశ్రాయేలు ఎలాగైతే అరణ్యంలో నడిపించారో ఈ బిడ్డను కూడా అలాగే ఈ స్తంభంగా స్తంభంగా నడిపించండి. మీ కాపుల భద్రత ఇవ్వండి, క్షేమాన్ని అన్నిటిలో నుంచి జ్ఞానాన్ని ఇవ్వండి, రక్షణ అనుభూతి ఇచ్చేయండి. సత్యంలోనే నడిపించబడి సత్యానికి సాక్షిగా జీవించండి. కృపనివ్వండి. మా సన్నిధి దీని ఆశీర్వాదాలు నూతన నామధేయం పొందిన అవిక్ష జోయకు అనే విషయాలకు వరమలకు నాన్నమ్మలకు తాతలకు చేసనకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. పేరు రాశి మేషం, నక్షత్రం వృత్తిగా, వివక్ష పేరు లేవు తల్లి సమవాలు, హెచ్ యొక్క ఒక సమము, ఐ యొక్క ఒక సమము, కే యొక్క ఒక సమము, ఎస్ యొక్క ఒక సమము మరియు బి యొక్క ఒక సమము. ఈ రాసులు అనేక జ్యోతిష్ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వివక్ష పేరు వ్యక్తులు సృజనాత్మకంగా ఉంటారు. ఈ వ్యక్తులు తమ సొంత సృజనాత్మకత వలన పనుల పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారని జ్యోతిష్ శాస్త్రం చూపిస్తుంది. వారు ఏదైనా సృజనాత్మక రంగాలను తమ వృత్తిపరమైన ప్రాంతంగా ఎంచుకుంటే వారు తీవ్ర విజయాన్ని పొందుతారు. వారు కూడా దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వారి పనుల పట్ల సంకల్పాలు వారి సొంత మండలంలో విజయం సాధించడానికి సహాయపడతాయి. వారి పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి. మరియు అవకాశాల ద్వారా వారు తమ జీవితాన్ని వారి సొంత మార్గాల్లో అభివృద్ధి చేసుకుంటారు. వారి వాగ్దాన స్వభావం ఇతరులను వారి వైపు ఆకర్షిస్తుంది. వారి వాగ్దాన స్వభావం కొన్నిసార్లు వారి పని మరియు నిర్ణయాల పట్ల కూడా మొండిగా ఉంటుంది. వారి వారి స్నేహితుల వర్గంలో ప్రసిద్ధి చెందుతారు. వారి మంచి పనులు మరియు ఆహ్లాదకరమైన స్వభావం ప్రజాదరణ పొందడానికి వారికి సహాయపడతాయి. ఈ పేరు ఈ వ్యక్తులను సహజంగా ప్రేమించేలా మరియు శ్రద్ధగా చేస్తుంది. ప్రేమ వారి గాలిలో అన్ని కాలాల్లో ఉంటుంది. వారు సంవత్సరాలుగా మంచి మరియు సంతోషమైన మానసిక స్థితిలో జీవించడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులు పరిపూర్ణతతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఈ బిడ్డలను ఉన్నతంగా జీవించి అనేక ఆశీర్వాదాలు ఉండాలని ఉచ్చరించాలని ప్రభు గారిని కోరుతున్నాను. అభిష జోయ్ అందరూ చెప్పండి. థ్యాంక్ యూ. ప్రభు
అందించినటువంటి గోడపట్టి శాంతి గారికి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను కుటుంబ పక్షంగా. మరి ఇప్పుడు ప్రత్యేకమైన అంశానికి వచ్చాం. దీనిలో ఆ కుటుంబానికి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మొదటిగా బిషప్ మోహన్ రావు గారు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం. పిల్లరా, పౌలు అనేక సార్లు ఆయన చెప్పిన మాటలో నేనైతే దేవుని కృప మీద ఆధారపడుతున్నాను. మన జీవితం ఏది కలిగినా ఆయన కృపను పెట్టండి. దేవుడికి ఎప్పుడైతే మనకు కనపరచడం మొదలు పెట్టమో దేవుడు కనపరచడం మొదలు పెట్టారు. దాన్ని ఎగ్జాక్ట్గా బాగా చేయాలి. దేవుడు ఈ బిడ్డను బట్టి మీరు దేవుడు ఎవరికి సహాయం చేయలేదు, వాళ్ళు ఎక్సెప్ట్గా. అందువల్ల దేవుడు మన బిడ్డలని ఒక ప్రత్యేకమైన ప్రజలకు ఇస్తాడు. ఆ ఇచ్చిన బిడ్డను బట్టి పౌలు చెప్తే అంటాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎలా చేయక యేసుక్రీస్తులను మీ విషయంలో భయభక్తులు మనము చిన్ననాటి నుండి దేవుడు ఆయనను బోధనలోను వాక్యంలోను ప్రార్థనలోను మీ బిడ్డని పెంచాలని దేవుడి యొక్క అత్యధిక ఆశ్రమంలో ఎప్పుడు చెప్తే కార్యమైనా 29:11 ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను అడిగినట్టు దేవుడికి ఒక ప్రణాళిక బిడ్డనిచ్చిన ఫ్యూచర్లో బిడ్డ ఏమి కాబోతుందో నాకు ఎవరికీ తెలియదు, బట్ ఈనోస్. అందువల్ల ఆయనకే సమర్పిస్తూ ఆయన బాధలోనే ఆయన ప్రజల వాక్యంలోనే ఆయన జీవితంలో మీరు కూడా దేవుడు మొదటి స్థానం ఇచ్చి బిడ్డను రీతిగా పెంచాలని కోరుకుంటూ దేవుడికి రుచులు ఆస్తులు దేవుడికి బహుమతులు బట్టి దేవుడు చెల్లిస్తూ నా మాటలు చూసిన దేవుడి మాట అతిథులు ఆహ్వానితులందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభునామములో తెలియజేస్తూ ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను చేసేది ప్రసన్న గారి మీటింగ్స్ కాబట్టి ప్రత్యేకంగా ఈగను మరి నామకం ఎన్ని తిరుగులు నక్షత్రాలు పేరు నన్ను ఏం చూసినా ఈ పేరు పరంలో అవకాశం కాదు, కానీ అసలైన ఏంటంటే ప్రార్థన ద్వారా ఆ బిడ్డకు దేవుడు ప్రారంభిస్తారు. పుట్టబోయే బిడ్డ గురించి మనం మాట్లాడుతున్నారు. దేవుడిని పుట్టబోయే బిడ్డకు మేము ఏమేమి చేయాలి అని అడుగుతారు. న్యాయపరులు పరమరాజ్యాన్ని దేవుడు ఆ ప్రార్థన ఆలకించాలని సమాధానం వస్తుంది. సంశోధన సంస్థల నుండి బలాత్కారం నిర్వహించారు. కాబట్టి 22 సాయంత్రం చెప్పాడు, వాళ్ళు నడవలసిన మార్గాన్ని నాకు నేర్పించారు. సాధారణంగా పేరు పెట్టే విషయంలో మనం తీసుకునే శ్రద్ధ, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ విద్యను అభ్యసించాలి అనే విషయాలు తీసుకునే శ్రద్ధ ఆత్మ సంబంధమైన విషయాల్లో కాస్త వెనుకబడింది. మీకు క్రైస్తవ సమాజం అని చెప్పడానికి కాస్త చింతిస్తుంది. రాబోయే తరగతి నీకరంగా మెలికరంగా ఉండాలంటే ప్రార్థన ద్వారా పెంచాలని దేవుని సేవకుగా మీకు తెలియజేసిన ఒక దేవుని సేవకుగా మీకు అన్నగా అంటే లక్ష్యం బాబుగా నేను మనస్ఫూర్తిగా అది దీవిస్తూ అదే వాళ్ళు ప్రార్థిస్తారని కూడా చెప్తూ నా మాట నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనే విషయాలు కూడా నా యొక్క దేవుడు ఇస్తున్నాను. దేవుడు వారి జ్ఞాపకం చేసుకుని ఒక చక్కని బిడ్డను దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నాది మరి వారిని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన బిడ్డను బట్టి దేవునికి స్తుతులు చెల్లించడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి అభినందించిన జోయ్ అనే చక్కని నామకరణం చేశారు. అందరి బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను దేవుడు దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. వారు తల్లిదండ్రులు ముఖ్యంగా మంచి క్రమశిక్షణ కలిగి మంచి బిడ్డగా లోకంలో ఆ బిడ్డ జీవించడానికి దేవుని యొక్క సహాయం వారికి ఉండాలని ఆశపడుతున్నాను. వయస్సునందులో జ్ఞాననందులో దేవుని దయందులో దినదినము కూడా వర్ధిల్లాలని
నేను వారిని దీవిస్తున్నాను. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది నామకరణాలు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఆదాము జీవరాశులన్నిటి కూడా నామకరణం. ఆ నామము అన్ని నామముల కంటే పై నామము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మోకాలు కూడా ఆ నామములో వంగాలని బైబిల్. ఆ నామంలోని రక్షణ, ఆ నామములోని శక్తి, ఆ నామములోని విజయము, ఆ నామంలోని బలము, ఆ నామంలోని శాస్త్రములది ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆయన మందిరంలో నామకరణం చేయడం చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కాబట్టి జాయిన్ 3 months old అండ్ నా వయసుకి చాలా చేసి మాట చెప్పండి. నేను బయటకి మెనీ డికేట్స్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒకే కాలాన్ని జాయిన్ చూడడం నాకు చాలా సంతోషం. కొన్ని నెలల క్రితమే మనం ఎంజాయ్ ద ఫంక్షన్. ఏంటది చెప్పు. 3 months చూసాం. ఆ రోజైతే ఇంకా చాలా అడవిగా చేసింది అంటే మా మధ్య గారు వాళ్ళ తాతగారు నా మధ్య అవుతాడు ప్రసాద్. వాడు ఎక్కడికి తిరుగుతూ ఉంటాడు, పని చేసేదంతా మా చెల్లి చేస్తూ ఉంటుంది, కానీ చెప్పుకోవడం వాడు చెప్పుకుంటుంటాడు. కాబట్టి అయినా కూడా మా మధ్యని మా చెల్లిని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మా వాసా కుటుంబంలో ఒక చిన్న పాప వచ్చినందుకు నాకు చాలా సంతోషం. మా పెద్ద మధ్య గారు చెప్పాడు మనోడు ఉన్నాడు, నా చిన్న మధ్యకి పాప పుట్టినందుకు తాను చాలా సంతోషం. ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం. మా చిన్న పాస్టర్ గారు కూతురు ఉంది కదా ఇక్కడ, అది ఆ చిన్న పాప అంటే కూడా మన ఐజియా పాస్టర్ గారు మనవడ ఉంది అక్కడ. ఈ ఆడపిల్లలు చూస్తుంటే నాకు చాలా ఆనందం. మీకు అందరికీ తెలుసు ఆడపిల్ల ఎంత ప్రశస్తమైన వాడో, ఎంత స్పెషలో మీ చిన్న పాస్టర్ గారు అనేది చెప్తారు. కాబట్టి ఇవరే కాదన్నా అని అండ్ ప్రస్తుతానికి మిగతాది దేవుని దీవించి చిన్నదానిని దేవుని భయములో, దేవుని దయలో, మనుషుల దయ్యందు ప్రతి విషయంలో ఆత్మీయంగా సమాజంలో అందరిలో మంచి పేరు తెలుసుకున్నది పెంచే బాధ్యత తల్లిదండ్రులది. ఈ రోజుల డిసిప్లిన్ చాలా తక్కువైపోయింది. 6వ నెల 7వ నెల సెల్ ఫోన్ ఇవ్వడం, పిల్లలకి ఇచ్చేసి తల్లులు టీవీలు చూసుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి పాపని పెంచే బాధ్యత పెద్దది. కాబట్టి దేవుడు అలా చేయడానికి మీకు సహాయపడాలి. పాపని దీవించి ఆశీర్వదించి ఆవేదించి నడిపించాలని కోరుతూ వస్తుంది. తల్లిదండ్రులకి చెప్పాలి. అపేక్ష పేరు చాలా బాగుంది. ఏంటంటే వస్తే ఆకాశం కంటే ఏంటంటే ఆకాశం కంటే అందం అంటే మోర్ దెన్ స్కై. అపేక్ష మీనింగ్ అంటే మొన్న ఈ మధ్యకాలంలో పాట వింటూ దాని బాగా లిరిక్ చూస్తే దాంట్లోనే ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందని నాకు తెలిసిపోతున్నాను. ఎంతమంది వెళ్ళారు ఆ పాట నాకు తెలియదు. అమ్మగారు మొన్న మీటింగ్లో కూడా కాబట్టి ఈ పాప అంత గొప్పగా ఎదగాలని దీవిస్తున్నాను. ఒకటే ఒక్క అమ్మగారు కూడా చెప్పారు. మాస్టర్ గారు నామకరణం చేస్తూ ఒక ప్రార్థన చేశారు. దేవుడి దయందు, మనుషుల దయందు, పెద్దల దయందు ఎదిగి వర్దిల్లాలని మాస్టర్ గారు ప్రార్థన చేశారు. చాలా మంది దేవుడి దయ ఉంటుందో లేదో తెలియదు, కానీ మనుషుల దయ ఈ మధ్యకాలంలో పిల్లల మీద ఉండడం లేదు. ఎందుకు వాళ్ళంటే పిల్లలు రాగానంటే పెద్దలకి పిల్లలు మర్యాద ఎవరు తల్లిదండ్రులు నేర్పించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, బయట నిలబడి పాస్టర్ గారి కంటే నేను కానీ ఇంటికి వెళ్ళామంటే చిన్న పాప ఎవరైనా వచ్చిందంటే వచ్చి చూసి ఎవరో వచ్చారని చెప్పి ప్రాబ్లం పరిగెడుతుంటారు. కనీసం నమస్కారం పెట్టే సంస్కారం కూడా తల్లిదండ్రులు వారికి నేర్పించడం లేదు. అప్పుడు పెద్దల దయ పిల్లల మీద లేకపోతే మనుషుల దయ పిల్లల మీద ఉండడం తక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. నేను ఒక మాట చెప్తాను. సంస్కృతంలో ఒక పదం ఉంది, 100 ఆచార్యుల కంటే ఒక ఉపాధ్యాయుడు, 100 మంది ఉపాధ్యాయుల కంటే ఒక తండ్రి, 100 మంది తండ్రుల కంటే ఒక తల్లి బెస్ట్ టీచర్ పిల్లలకి. తల్లులు మొదటి నుంచి పిల్లలకి ఆ విధంగా ఆ పెద్దల దయ్యంలో ఎలా పెరగాలో నేర్పిస్తే, అంటే పిల్లలకి సంస్కారం నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఎదిగి పెద్దలు అవుతారు. అదే ఒక్క తండ్రి నేర్పించిన దాన్ని బట్టి యోసేపు
అక్కడ పొతీఫర్ దగ్గర కటాక్షం పొందాడట, దయ పొందాడట. యోసేపు జైల్లో పెట్టేస్తే జైలు అధికారి దగ్గర కూడా దయ పొందాడట. అంతేందుకు యేసు ప్రభు గురించి చెప్తూ మనుషుల దయందు అంటే దేవుని దయందు మనుషుల దయంతో అతను ఎదిగి వర్ధిల్లాడట. అలాంటి వర్ధిల్లు గుణం రావాలంటే పిల్లలకి వర్ధిల్లే అవకాశం ఇవ్వాలంటే తల్లి తండ్రి వారికి మొదటి నుంచి కూడా నేర్పించాలి. అమ్మగారు ఇప్పుడు చెప్పారు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. పిల్లలు పడుకోకపోతే చిన్నప్పుడు ఏం చేసేవారంటే చందమామ రావే జాబీలు రావే అని చెప్పేసి ఇది నేర్పించేవారు. ఎక్కువ వస్తుంది పాటలు పాడేవారు. చందమామ రావే లేకపోతే నీటి కథలు ఏదో చెప్పి ఆ పిల్లల్ని ఇద్దరు కూర్చోవాలి. కానీ ఇప్పుడు అలా లేదు. పిల్లలు కూడా అడిగేస్తున్నారు. జరగకపోతే అడిగేమో ఒక సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. లేకపోతే పిల్లలు పడుకోకపోతే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. దయచేసి నేను తల్లిదండ్రులకి మెయిన్ పిల్లలకి చెప్పేది ఏంటంటే సెల్ ఫోన్ పిల్లలకి అలవాటు చేయదు. అది జీవితాలు నాశనం చేస్తుంది. సెల్ ఫోన్ అయ్యే వాటిని పిల్లలు నిద్ర కూర్చోడానికో పిల్లలకి ఆడించడానికో సెల్ ఫోన్ ఉపయోగించదు. పిల్లల్ని దేవుని దయ్యాలు మనసు దయ్యాలు వర్తిల్లేలాగా పెంచవలసిన బాధ్యత మీ మీద ఉండాలని నేను చెప్తూ సంఘం అంతటి తరఫున మీకు దేవుని ఉండాలని నేను ప్రభు పేట మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చినాయి నేను చెప్పడానికి ఏమన్నది కొన్ని సంగతులు అయితే అంటే ఇప్పుడు పాప పుట్టేసింది, మీరు చేయాల్సిన పని మీది. సో నన్ను తీసుకునే కేర్ విషయంలో అన్నింటిలో మీరు చూడాల్సిన బాధ్యత తీసుకుంది. సో కాబట్టి తను ఎలా పెట్టాలంటే ఆ ఎదుగుదల ఎలా ఉంటుంది మీరు ఆపలేరు. తనంతా మీరు ఏం చూసినా చూడకుండా తను ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది. సో ఎలా ఎదిగిపోతుందంటే శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, సో సామాజిక ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఈ 4 యాంగిల్స్ పిల్లలు అదే ప్రతి మనిషిలో ఉంటుంది. స్టార్టింగ్ ఇచ్చిన దాని కూడా ఈ 4 మీరు జాగ్రత్తగా కేర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు పెంచాలి. ఎస్పెషల్లీ 3వది సామాజిక ఎదుగుదల. ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా మీరు పెంచాల్సి వస్తుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు కూడా ఎంప్లాయీస్ కదమ్మా, ఇద్దరు కూడా ఉద్యోగాలు మీరు టైం పెట్టలేరు పిల్లల మీద. సో చాలా ఈజీ థింగ్ ఏంటంటే బజార్లో దొరికే ప్రతి కాస్ట్లీ వస్తువుని పిల్లలకి ఇస్తాం కదా. చాలా బెస్ట్ ఆ వస్తువులన్నీ కొని పిల్లలకి ఇచ్చేస్తాం, మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఒక్క సంగతి మనం మర్చిపోతున్నది ఏంటంటే వాళ్ళ పిల్లల యొక్క ఎలా ఉంటుందంటే మీరు ఉద్యోగాలు అలాగే వెళ్ళిపోతుంటారు, లోన్లుగా ఎక్కడ పెడతారు, వెళ్ళిపోతారు, కావాల్సిన మనీ ఇస్తారు. కానీ ఇవ్వలేదు ఏంటంటే టైమింగ్, మనతో సమయం గడిపే టైం ఉంటుంది. దాంట్లో మా పిల్లలు అలాగే ఎదుగుతారంటే వాళ్ళు మానసికంగా చాలా సఫలత ఉంటారు. వాళ్ళకు ఫీలింగ్ వస్తుంది అన్నీ ఉన్నాయి నాకు ఎవరు లేదే అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. లోన్లీనెస్ పిల్లలకి వస్తుందంటారు. ఎక్కడికి వెళ్ళినా అందరిలో కలగకపోవడం ఇలాంటివన్నీ పిల్లలకి వస్తుంది. కాబట్టి పేరెంట్స్గా నేను చాలా కేర్ఫుల్గా మీరు పెంచుకోవాల్సి వస్తుంది. సో ఇది ఒక సంగతి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే ఇక్కడ చాలా మోడర్న్ డేస్లో మనం ఉన్నాం. కుర్చీల్లో కూర్చొని స్త్రీలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సువర్ణని ప్రసాద్ గారిని అభినందించాలని, ఎందుకంటే మనోరాలు వచ్చింది కదా. సో కానీ పాత నిబంధన కాలంలో బైబిల్లో మనకి ఒక ఆమె ఉంది. ఆమెకి రూతు గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనంలో నేను చదివేసి నేను క్లోజ్ చేస్తాను. నయోమి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పారట. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతులంతుని గాక అని చెప్తూ 15వ వచనంలో నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నిన్న నీ కోడలు ఇతని కనెను. 7 కంటే ఎక్కువ కుమారుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి నీ కోడలు ఇతని కనెను అంటే ఇప్పుడు ఈమెని కనెను. అక్కడ మార్చుకుందాం మనం చదివినప్పుడు ఈమెను కనెను. నీ ప్రాణము నోదార్చి ముసలితనం నిన్ను పోషకుడని నయముతో చెప్పి పోషకరావద్దని నయముతో చెప్పి అప్పుడు మంగళవారం మనకి బిడ్డ తెచ్చి ఆ ఒడిలో పెట్టారట. అది ఆ దినాల్లో
సెలబ్రేషన్స్ అలా ఉంటాయి. బట్ మోడర్న్ డేస్ కుర్చీలో కూర్చోబెట్టారు, కుర్చీలో కూర్చొని. సో నేను అడిగేదంటే కంగ్రాచులేషన్స్ గురించి చెప్తున్నాను. ఎస్పెషల్లీ నాన్నకి తాతగారికి, అమ్మమ్మకి తాతగారికి. ఈ వయసులో మీకు ఒక అబ్బాయి అయితే పెంచలేదు, అనగా మీరు పెరిగట్లేదు. కానీ దేవుడు తన ఉద్దేశంతో మీకు ఇద్దరు కొడుకులు కానీ ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని మీకు ఇచ్చారు. మీరేం ఫీల్ అవ్వండి, మగాలు లేరండి, దేవుడు ఇస్తాడు కొనుక్కోని. అమ్మాయి చాలా ప్రెషియస్, చెప్పారు కదా, ఆడపిల్లలు చాలా ప్రెషియస్. సో అమ్మగారు చెప్పినట్టున్నారు చాలా ప్రెషియస్ గర్ల్స్. సో దేవుడు మీకు ఇచ్చాడు, అట్లాగే ఆడపిల్లలు పెంచుకోవాలని. సో మీ యొక్క క్రైస్తవ విశ్వాస కుటుంబంలోనికి దేవుడు మరొక వ్యక్తిని మనకి ఇచ్చాడు అన్నమాట. అంటే ఈ భూమి మీద ఇంకొక వ్యక్తిని ఇచ్చారు. మన పట్ల మీరు తీసుకొచ్చి జాగ్రత్తగా వాక్యానుసారంగా పెంచుకోవాలని కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ నా మాట ఇస్తాను. ఆఖరిగా వచ్చాను. ఇందాక ప్రాముఖ్యమైన విషయానికి వచ్చామన్నా గ్రీటింగ్స్ టైంలో నో డౌట్ అదే ప్రాముఖ్యమైనది. నెక్స్ట్ ఏమో ప్రాముఖ్యమైన పట్టణం కనబడుతుంది. రెండు ప్రాముఖ్యమైన మాట మధ్యలో ఇది ఉంది. ఇది శాండ్విచ్ అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వెళ్ళిన పెద్దలు, మా సంఘ అధ్యక్షులు, పెద్దలు, కాపులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ముందున్న సీనియర్లు, పెద్దలు, మరి నేను ఎవరు మాట్లాడేవాళ్ళే ఈజీ కాదు. బిషప్ పెద్దవారు ఉన్నారు, వాక్య అనుభవం కలిగిన వారు. నేను మీరు గ్రీటింగ్స్ చెప్తున్నప్పుడు ఏంటంటే
పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నారు అంటున్నారు కదా. సెల్ ఫోన్ లేకుండా వారికి చదువు లేదు, భవిష్యత్తు లేదు. మీరు ఆ విషయం మర్చిపోకండి. వితౌట్ సెల్ ఫోన్ టుమారో అవర్ స్టూడెంట్స్ హ్యాస్ నో లైఫ్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఓకే, ఎవరో పొరుగుతున్నాను. వితౌట్ సెల్ ఫోన్ నథింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ సెల్ ఫోన్. దే హ్యావ్ టు టేక్ నోట్స్, దే హ్యావ్ టు వర్క్ ఇట్ ఆన్ ఇట్. ప్రతి పిల్లలకి సెల్ ఫోన్ కొనిపిస్తున్నారు, ట్యాబ్ కొనిపించి స్కూల్లో ఇస్తున్నారు. జగన్ గవర్నమెంట్లో జగన్ గారు అందరికీ ట్యాబ్ ఇచ్చాడు పిల్లలకి. అయితే ఒక విషయం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఇట్, బట్ ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. అందులో ఒక మాట చెప్తున్నాను. చెప్తూ ఉంటే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. మీరు ప్రాంకులు చూస్తూ ఉంటారు, ఇందులోనే ప్రాంకులు వస్తూ ఉంటాయి. డైనింగ్ టేబుల్ మీద డాడీ పిల్లలు కూర్చొని ఉంటారు, మమ్మీ ఏమో ఫుడ్ తీసుకొస్తారు. చూసారా ప్రాంక్? చూసేసరికి డాడీ ఏమో సెల్ ఫోన్ చూస్తుంటాడు, అబ్బాయి అమ్మాయి కూడా సెల్ ఫోన్ చూస్తుంటాడు. వాళ్ళ అమ్మ ఆ భోజనం పక్కనట్టు పడాలని డాడీ కొడతాడు. చూసారు ఎక్కడన్నా? కొట్టగానే ఏం చేస్తాడు అతను? సెల్ ఫోన్ వేసేస్తాడు. పిల్లలిద్దరూ కూడా సెల్ ఫోన్ వేస్తాడు. సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వద్దని మనం బాగా నడవలసిన రావడం, వాడిని నేర్పు, వాడు పెద్దవాడు తొలిగిపోడని పిల్లలకి నేర్పించినట్టు ఇది కూడా బాలుడు నడవలసిన రావడం వాడికి నేర్పించి మళ్ళా మనకి అది సేమ్ స్టోరీ. ఇది కూడా పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దు, పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దని చెప్పే తల్లులారా, ఈరోజు ప్రపంచంలో యావరేజ్ ప్రకారం ఎక్కువ గంటలు వాచ్ చేస్తున్నది స్త్రీలే, ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నది స్త్రీలే, ప్రతి ప్రొడక్ట్ని చూస్తున్నది స్త్రీలే. రోజు జొమాటో వాడో లేకపోతే మెంత్రా వాడో ఇంటికి వచ్చినోడు మీరు పెట్టిన ఆర్డర్ల వల్లే. అర్థమైందా? బాలుడు నడవలసిన త్రోవలో అన్నట్టు ఒక ఆయన చెప్పాడంటారే, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా నడవండి. కొడుకు అన్నాడట, నాన్న నేను మీ ఫుట్లోనే కాలేస్తున్నాను అన్నాడు. మీకు అర్థమైందా? మీరు అడిగేసిన అడుగులోనే నేను కాలేస్తున్నాను అన్నాడు. పడితే ఎవరు మొదలు పడతాడు? నాన్న పడతాడు. కాబట్టి ఎవరు జాగ్రత్తగా నడాలి? నాన్న నడాలి, అమ్మ నడాలి. ఏమా ఇప్పుడు పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వద్దని చెప్తున్నారు కదా, మీ సెల్ ఫోన్ రెండు కలిపి బయట నెట్టండి, అప్పుడు పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు రాదు. ఓకే, ఆ ఒక పాయింట్ చెప్తున్నాను. డోంట్ టెల్ పీపుల్ యువర్ చిల్డ్రన్ రీడ్ బైబిల్, ప్రే, యూ డూ ఇట్, దే విల్ ఫాలో ఇట్. అబ్సల్యూట్గా చెప్తున్నాను, యూ డూ ఇట్. ఐ లెర్న్ రీడింగ్ బైబిల్ జస్ట్ ఫ్రమ్ మై ఫాదర్. మా నాన్నగారు ఎలా చదివారో ఈరోజు కూడా నేను అలాగే మోకాళ్ళ మీద చదువుతాను ప్రతిరోజు బైబిల్. ఆయన ఎలా ప్రార్థన చేశారో నేను అలాగే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. నాకు ఎవడు నేర్పలేదు, ఎందుకంటే నేను నేర్చుకునే బ్యాచ్ కాదు. కర్రలు బెల్టులు నా మీద పని చేయదు, నన్ను ఎవడు వంచలేడు. నేను ఉండడానికి కారణం మా నాన్నగారిని మా అమ్మగారిని చూసి. మన జీవితాల్లో మన పిల్లలు దీవించబడాలంటే ప్రసంగాలు చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. మాట అరుదు. There is no God speaking to the people, but there is one man who became a mediator between man and God. That is Samuel. రండి రండి మేడం రండి. నేను భజన నేర్పించాను, అలా తప్పించుకుంటానని ఆయన అన్ని నా మీద వదిలేసి అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధిని మనం ఈరోజు అనుభవించాలని నేను అనుకుంటున్నాను. నేనైతే నిజంగా నమ్ముతున్నాను, దేవుడు చేసిన ప్రతి మేలుని దేవుని సన్నిధిలో, దేవుని సంఘం ఎదుట నేను కృతజ్ఞత కలిగి ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రార్థనా కూటము ఏర్పాటు చేయడం జరిగింది. కూడి వచ్చిన అందరికీ నేను ప్రభు బయట వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ముఖ్యంగా ముందు దేవతదేవుడు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మా సంఘ నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించకండి మా సంఘము
మరి బంధువులకి, స్నేహితులకి, అందరికీ మరి కాలతీతమైంది కాబట్టి నేను ప్రశ్నార్థంగా చెప్పలేకపోతున్నా. అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఇంత చక్కని కార్యక్రమం నడిపించినటువంటి అందరికీ వందనాలు తెలుస్తున్నాను. అలాగే మరి ఎంతో మా అనేకైతే ఖాళీ ఉండదు. నన్ను ప్రేమించి నేను ఎప్పుడు ఏది దానికోసం పిలిచినా సరే ఎవరికైనా నో చెప్తాడు, కానీ నాకు నో అని చెప్పినట్టు మా మౌనానికి ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. అలాగే నా కుమారునికి మరి వందనాలు తెలుసుకోవడానికి మరి మా కుమారుని దీవెనలు. అలాగే మా అన్న, మా సింగన్న, నాకు ఇష్టమైన అన్నలో మా సింగన్న చాలా ప్రీతిపాత్రుడైన అన్నకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. మరి ఇంత చక్కని కార్యక్రమం నడిపించిన అందరికీ మరి ఎక్కడసారి వందనాలు తెలుస్తూ మేము చిన్న ప్రేమ విందుని ఏర్పాటు చేస్తామని ఆ ప్రేమ విందుని స్వీకరించవలసిందిగా మీకు అందరికీ మనం చేస్తున్నాను. దేవుడికి చిన్న వాక్యం పిలిచిందారు.
అందరూ లేచి నిలబడదాం. ప్రసాద్ సువర్ణ దంపతులకు మీరు అనుగ్రహించిన కుమారుడు అనిల్ చాలా తను దీవించి అనుగ్రహించిన కుమార్తె నామకరణ కార్యక్రమంలో పాల్గొనడానికి, వారితో కలిసి ఆనందించడానికి, ముఖ్యంగా మిమ్మల్ని కనపరచడానికి ఇదయ్యేందుకు మరియు పెద్దల దయ్యేందుకు ఎదిగి వర్తిల్లి తల్లిదండ్రులకు సంతోషించి నీకు మేము తెచ్చే బిడ్డగా దీవించమని, వచ్చిన బిడ్డలు దీవించి స్థాని దీవితో సమాధానంతో పంపించమని, వేదిక పిల్లలు దయించాలను పెద్దలను దీవించి ఆశ్రదించండి, పరిచయలు దీవించి ఆశ్రదించమని, మీరు అక్కడ అవసరమైతే మరొకసారి ఈ విధంగా మీరు కూడి మీరు చేసిన గొప్ప కార్యాలను ప్రకటించి స్తుతించి ఆనందించి, అదే సమయంలోనైనా ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన ఆహారాన్ని దీవించండి, సాంక్టిఫై చేయండి, మల్టిప్లై చేయండి. ప్రతి ఒక్కరూ తృప్తిగా భుజించి ఈ కుటుంబాన్ని అలాగే చంటి బిడ్డను దీవించి కావాలో చూడడానికి కృపనివ్వమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సన్నిధి చేత మన కుటుంబాలకు అని విశాలక్షని దీవించి అనుగ్రహించిన అవిక్షణ జోయ్ ఇప్పుడు సదా ప్రభు రాక పర్యంతం తోడయుడి నడిపించును గాక. ఆమేన్. అమ్మాయి వెనకాల నుంచి
అందరూ వెనక్కి చేరండి. ఓకే రెడీ మేడం. కొంచెం స్మైల్ సెకండ్. రెడీ స్మైల్. సార్ ఈ కెమెరా అమ్మా నించోవాలి. 4 మంది ఉన్నారు ఇంకా. సార్ ముందు రండి అమ్మ, ముందుకు వచ్చి నించోండి. దగ్గర జరగండి. అమ్మ ఇంక వచ్చాను. థ్యాంక్ యూ. సార్ చూడండి. మన కెమెరా చూడట్లేదు. Ready, smile. Here.
రెడీ అవ్వు, నేను ఫోన్ చేస్తున్నాను. నేను లంచ్ చేస్తున్నాను బయట, నువ్వు రెడీగా ఉండి వస్తున్నాను. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ ఇస్తా స్కూల్కి వెళ్ళాలి. ఇలా చూడాలి. ఓకే సార్ ఒకసారి ఇటు చూడండి సార్. లేడీస్ ఒకసారి ఇటు చూడండి మేడం. రెడీ మేడం, ఒకసారి ఇటు చూడండి సార్. ఎక్కడున్నారు సార్? ఒకసారి స్ట్రైట్ నుంచి లేదు సార్, ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం కాదు, మా పాపదే హాల్ టికెట్ ఇస్తున్నారంట వాళ్ళు మంచి రోజు అని చెప్పి 2 to 4 రమ్మన్నారు. 2 to 4 మీటింగ్ ఏదో అన్నారు స్కూల్లో. టైం పడుతుందా? అదే త్వరగా వెళ్తే అవదేమో చెప్పండి. మీకు చేస్తాను అంతే. ఫోన్ చేయండి. ఇంకా మీరు బయలుదేరిపోతున్నారేమో, వెళ్ళిపోమని చెప్తాను. సరే సరే, ఫోన్ చేయండి నాకు. భేష్మా కదా, చాలా మంచి రోజు. నాన్ వెజ్ కదా. చూపించండి. బాక్స్ వద్ద చూపించండి. ఒకటి ఉండరా. పెట్టండి. మీరు కాదు సార్, అక్కడ ఉండాలి, పాప కనిపించాలి. ఓకే రెడీ మ్యామ్. రెడీ స్మైల్. ఓకే ఓకే. బ్యాగులు పెట్టారు. రెడీ మేడం, రెడీ. రెడీ స్మైల్. వన్ మోర్. రెడీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెం దగ్గర ఆవిడ చెప్పారా మేడంకి? ఓకే ఓకే, రెడీ. దగ్గర నుంచి పెట్టద్దు ఆవిడ. రెడీ స్మైల్. ఓకే. ఆవిడకి నాగమని మేడం స్టిల్ సార్, మా ఫార్వర్డ్ రండి ఆయన. డాడీని మధ్యలో రమ్మన్నమ్మా, డాడీ సెంటర్ అది. ఓకే, రెడీ. రెడీ సార్. రెడీ స్మైల్. మేడం ఒకసారి చూడరా.
ఓకే. కొంచెం దగ్గర రెడీ స్మైల్ మేడం ఒకసారి క్యామ్ చూడండి. మేడం ఇటు చూడాలి. చూడండి మేడం బ్యాక్. మేడం మీరు ఇటు వచ్చండి. అవును అనుకోండి, అవును కూడా అనుకోండి సార్ కొంచెం దగ్గర అండి సార్, దగ్గర లోపల. రెడీ రెడీ మ్యామ్ స్మైల్ రెడీ వన్ మోర్ రెడీ. ప్రాజెక్ట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ముగ్గురికి కూడా కొట్టు. ఏంటి ఇప్పుడు గొడవ పెట్టి అటు తిరిగేస్తుంది. కెమెరా ముందు వచ్చి అంటే బాబుని ఇటు తిప్పండి. ఇటు వస్తే ఫేసింగ్ వస్తుంది బాబుది. అది ఇప్పుడు క్లోజ్ పెట్టండి, ఇద్దరు దగ్గర పెట్టండి. ఇప్పుడు అనండి ఇక్కడ ఆ బేబీ దగ్గర పెట్టండి. పెట్టండి ఇంకా తీరా. అదే అర్థమైంది అర్థమైంది. నించండి సార్ దగ్గర వాళ్ళ మదన్న కూడా వచ్చాం మనం. ఆవిడ కూడా అమ్మా మీరు కూడా రండి. సార్ ఇక్కడ చూడండి మేడం. రెడీ రెడీ స్మైల్ మేడం మీరు చూడండి. అప్పుడు ఓకే అంటారు, అప్పుడు ఓకే అంటారా. రెడీ స్మైల్ వెళ్ళండి వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి 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 ఇంకోట్రా. సార్ నించండి నించండి. ఫ్యామిలీ కూడా తీసారా నుంచి పెట్టక్కర్లేదు. రండి మీరే అడ్డు పేరు మేడం. మీరు ఇటు వచ్చేసి మేడం ఇటు వచ్చి మీరు ఇటు రండి. సార్ మీరు ఇటు ఉండండి. ఎలా అది రెడీ మేడం మేడం పోయి మరి ఎక్కడ పెట్టినా రోజు పట్టరా సేఫ్టీ నా ఎందుకు తీయాలని. రెడీ స్మైల్ మేడం ఒకసారి ఇక్కడ చూడాలి. చేయి తీసామని వాళ్ళిద్దరికి కొట్టి ఆవిడ కొట్టి మేడం ఒకసారి హ్యాండ్ తీరా. ఇలా చూడండి అమ్మా ఇలా చూడండి మేడం. నేడపడిపోతున్నా. సార్ ఒకసారి ఇక్కడ చూడండి. వెనక్కి మనం వాళ్ళని నేడపడుకుని ఉంటుంది. అలా కాదు అమ్మ ఈవెన్ ఒక స్టెప్ వెనక్కి వెళ్ళమంట. స్టెప్ అలా ఉంటుంది. వెరీ గుడ్. రెడీ రెడీ మేడం వచ్చండి చూడండి రండి రండి మేడం. ఫ్రెండ్ సార్ చెప్పిన వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆడమ్మా నా బాబు కొంచెం కొంచెం ఓవర్లా బాగుండి అది ఓకే. మీరు కొంచెం బయటికి ఫ్రెండ్కి రండి. ఇటు తిరగండి. అది కెమెరా అలా పెట్టండి. రెడీ స్మైల్ వీడియో సెంటరింగ్ అవ్వదు. ఫోటో కంపల్సరీ సెంటరింగ్ అవ్వాలి. సార్ కొంచెం సార్ ఒకసారి ఇటు చూడండి సార్. రెడీ రెడీ స్మైల్ మేడం. బయటికి ఎంత రావాలి దేనికి నాయ అంతా లేదు. ఇది బద్దగా ఉంది లైట్ అట్లా పెట్టాలి. మొత్తం కరెక్ట్ లైటింగ్ కాదు. కరెక్ట్గా మంచి క్వాలిటీ వస్తుంది వీడియో. రెడీ స్మైల్
5 ఎక్స్ట్రా పడుతుంది. చూడాలి ఒకసారి సార్ కొంచెం ముందు రండి సార్. మేడం ఒకటేనా అన్న మిడిల్ లొకేషన్ తీస్తాం సెంటర్కి వచ్చాయి. ఇంకా సెంటర్ ఓకే రైట్. ఇలా చూడండి సార్. రెడీ స్మైల్. మేడం ఇలా చూడండి. ఓకే జా ఒక్క నిమిషం పోదు ఫోటో తీస్తాం. రెడీ రెడీ సార్ కొంచెం దగ్గర మేడం ఇలా చూడండి. మన కెమెరా సార్. ఓకే రెడీ మేడం స్మైల్. ముందు రండి. ఇలా చూడండి రెడీ మేడం స్మైల్. మేడం ఈ కెమెరా చూడండి. రెడీ మేడం స్మైల్. ఇలా చూడండి ఒకసారి. ఓకే రెడీ మేడం స్మైల్. ఫస్ట్ మామూలుగా వచ్చాను అలా కూర్చోండి. ఇలా చూడండి సార్. రెడీ స్మైల్. ఇలా చూడండి మేడం. చెప్పురు స్వర్ణబాటి స్టేడియం ఉంది కదా. స్వర్ణబాటి పొల్లకాలి మేడం కొద్ది ముందు నుంచి వాట్సాప్ అయిపోయింది. చెప్పురు ఇలా చూడండి సార్. ఈవెంట్ అయిపోయినా ఫోన్ చేస్తాను. ఈవెంట్ అయినా అమ్మ ఒకసారి చూడండి అమ్మ. ఇలా చూడండి స్మైల్.